హలో నమస్తే, వెల్కమ్ టు దివ్యశ్రీ ఫుడీ. ఈరోజు రెసిపీ ఫిష్ దమ్ బిర్యానీ. హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా అద్భుతంగా చేయొచ్చు. నేను కొరమేను చేపలతో బిర్యానీ చేసా, అద్భుతంగా వచ్చింది. కొరమేనులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గాయాలు త్వరగా మానుతాయి, వెయిట్ లాస్కి చాలా మంచిది, ఐసైట్కి కూడా చాలా మంచిది. ముందుగా ఇండియన్ గేట్ బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకొని వాష్ చేసి 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. తర్వాత కొన్ని స్పైసెస్, యాలకలు, జాజి, చెక్క, చాపత్రి, లవంగాలు, మరాఠీ మొగ్గ, షాజీరా వేయాలి. తర్వాత 1 kg కొరమేను చేపలు తీసుకొని అందులో పసుపు, ఉప్పు, నీళ్లు పోసి బాగా కలపాలి. మంచి నీటితో శుభ్రంగా 1కి 3 సార్లు కడిగి నీళ్లు బాగా వంపేసి కడిగిన చేప ముక్కలను పక్కకు తీసి పెట్టుకోవాలి. అందులో పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారం, కొంచెం నిమ్మరసం వేసి బాగా ముక్కలకు పట్టేలాగా మెత్తగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపి ముక్కలకు పట్టిందన్నప్పుడు మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్లో తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పెరుగు తీసుకొని అందులో ధనియాల పొడి, కారపు పొడి, కొంచెం సాల్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా చేప ముక్కల్ని ఇందులో వరుస క్రమంగా పెట్టి సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. 5 నిమిషాలకు ఒకసారి ముక్క చెదిరిపోకుండా మెల్లగా అటు ఇటు కదిలిస్తూ రోస్ట్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది అన్నప్పుడు చేప ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకొని మిగిలిన ఆయిల్లో బిర్యానీ బాండిల్లో వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మూత పెట్టాలి. ఒక 3 minutes వేగనివ్వాలి. తర్వాత బాగా వేగిన ఆనియన్స్ను కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటిల్లో పచ్చిమిర్చి 4 కట్ చేసి వేసుకోవాలి. 3 టమోటాలు కడిగి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసి అల్లం వెల్లుల్లి కడిగి పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. తర్వాత పక్కన ముందుగా నానబెట్టుకున్న రైస్ను స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కలపాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. తర్వాత పక్కన బాయిల్ అవుతున్న రైస్ను ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపకూడదు, రైస్ తునిగిపోతుంది. తర్వాత మసాలాలో పుదీనా, కొత్తిమీర పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా వాడ్చుకోవాలి. సిమ్లోనే మగ్గనివ్వాలి, అప్పుడు పచ్చి వాసన ఉండదు. తర్వాత అంతా ఒకసారి సెట్ చేసుకొని రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పటికే 75% ఉడికిపోయి ఉంటుంది. ఒక మెతికి పట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించిన మసాలాను కొద్దిగా పక్కకు తీసి పెట్టుకొని అంతా సెట్ చేసుకొని రైస్ని ఒక లేయర్గా వేసి పుదీనాను వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న మసాలాని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ లైట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ను పెట్టుకోవాలి. ఇలాగ 2-3 లేయర్స్ అలా పెట్టుకొని దోశ ప్యాన్ తీసుకొని దాని మీద బిర్యానీ ప్యాన్ పెట్టి 20 minutes సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి. అంతే, 20 minutes తర్వాత వేడిగా ఎంతో టేస్టీగా హెల్దీ అయిన ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఈ ఫిష్ దమ్ బిర్యానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.